పెద్ద పోరాటం చేస్తున్నారు. దేశంలోనే ఎవరు కూడా అంత గట్టిగా నిలబడి ఉంటారు. ఎంతమంది ఇబ్బంది పెట్టినా, ఇండ్లలోకి వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన పోలీస్ సోదరులందరూ ఇండ్లలోకి వచ్చి ఇబ్బంది పెట్టినా కూడా అక్కడున్న మా మహిళా సోదరిమణులు వెనుకడుగు వేయకుండా ఢిల్లీ దాకా వచ్చి అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చి మా భూములు ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వము అని గట్టిగా ఫైట్ చేసినారు. కాబట్టి లగచర్లను గుర్తు చేస్తున్నాం. సో మీరందరూ కూడా ఏమో అవుతుందో కాదో, వాళ్ళ పార్టీ రూలింగ్ ఉంది కదా, ఇవన్నీ పక్కన పెట్టండి. రైతులందరూ ఒక్క తాటి మీద ఉంటే ఎట్టి పరిస్థితులలో ఏ ప్రభుత్వం కూడా ఏమి చేయలేదన్నది వాస్తవం. ఈరోజు నిజంగానే మీ భూములు తీసుకుంటున్న సందర్భంలో ఈపాటికే మీకు ఒక భరోసా ఇవ్వాల్సింది. కానీ కనీసం భరోసా లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అలైన్మెంట్ మార్చుకొని ప్రభుత్వ భూమి ఉన్నా కూడా ప్రభుత్వ భూమిని వదిలేసి మీ పట్టా ల్యాండ్స్కి తీసుకుంటున్నంటేనే ఒక రకమైన మూర్ఖత్వంతో ప్రభుత్వం పనిచేస్తుంది అనేది అర్థమవుతుంది. మా ఇష్టం, మా రాజ్యం, మేము ముఖ్యమంత్రి, నేనే ప్రభుత్వం, మాదే, మా ఇష్టం వచ్చినట్టు చేస్తామనే ప్రవర్తన ఏదైతుందో చూస్తే ఎవరం కూడా ఊరుకోము. రైతులకు ఇబ్బంది కలిగితే ఎట్టి పరిస్థితులు కూడా ఊరుకోవద్దు అనేది కేసీఆర్ గారు రైతుకు ఒక వెన్నెముకలాగుండే 10 సంవత్సరాలు కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. ఏ చిన్న ఇబ్బంది వచ్చినా రైతుకు నేనున్నా అని చెప్పి పంపించున్నాడు. ఒకసారి ఇట్లాగే మీకు అందరికి తెలుసో లేదో, మరపల్లిలో వడగండ్లు పడ్డాయి. బాగా వడగండ్లు పడి వర్షం వచ్చి బాగా పంటలు నష్టమైతే నేను ఢిల్లీకి ఏదో పని మీద పోతే రాత్రి 11:30 ఫోన్ చేశారు. 7న ఉమ్మంటే ఢిల్లీలో అంటే, అయితే నువ్వు ఢిల్లీకి అర్జెంట్ వచ్చేసాయి, రాత్రి 2 గంటలకు టికెట్ బుక్ చేసి నువ్వు వచ్చాయి, పొద్దున లేవగానే నువ్వు నిరంజన్ రెడ్డి మరపల్లి పోయి రైతులను చూసిరండి, పంటలు నష్టపోయిన వాళ్ళకు ధైర్యం ఇచ్చిరండి అని చెప్పాడు. అట్లా ఉండాలి ముఖ్యమంత్రి అంటే. కానీ ఈరోజు ఉన్న వాళ్ళకి ఏముంది, పంటలు నష్టపోయినా ధ్యాస లేదు, భూములు పోతున్నాయని రైతులు ఏడుస్తున్నా ధ్యాస లేదు. ఇప్పుడు హెచ్ఎండిఏకి వెళ్ళి ఒక నోటిఫికేషన్ ఇచ్చున్నారు, ఒక ఆర్డర్. ఇప్పుడు ఆనంద్ చెప్పినట్టే ఏం చెప్పారు అందులో, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చి హెచ్ఎండి ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వండి, మీకేమైనా సలహాలు ఉంటే హెచ్ఎండి ఆఫీస్లో వచ్చి మమ్మల్ని కలవండి. మరి అసలు రాణిస్తూనే లేరు కదా, ఇంటికాడనే అరెస్ట్ చేస్తున్నారు, రోడ్డు మీదకి రాణిస్తలేరు రైతులని, త్రిపుల రైతులని అక్కడ దాకా రాణిస్తలేరు, గేట్ కూడా దొక్కరిస్తలేరు హెచ్ఎండి. మరి ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి? కలెక్టర్ గారిని అడుగుతేనేమో మాకు ఒక క్లారిటీ లేదు, పైకి వెళ్ళి మాకేం డైరెక్షన్ లేదు అంటున్నారు. మరి ఎవరిని అడగాలి? ఇప్పుడే కలెక్టర్ గారికి అందుకే చెప్పాను, మీకు క్లారిటీ లేదు అంటున్నారు కదా, మరి మాకు వచ్చిన జీవో ఏదైతే ఉందో ఆ జీవో ప్రకారం 3 నెలల ముందే ఒక జీవో ఇచ్చున్నారు. కాబట్టి ఆ జీవోలన్నీ తీసుకొని మా ఆనంద్ గారు, మా నాయకులందరూ, మహేశ్వర్ రెడ్డి గారు, ఆనంద్ గారు, నాగేందర్ గారు, శుభప్రద్ గారు, వీళ్ళందరూ కలిసి మీ దగ్గరకు వస్తారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు రైతులకు ఏమి ఇబ్బంది అవుతుంది. రైతులను మీరు కలుస్తలేరు, మీరు భరోసా ఇస్తలేరు, కనీసం నాయకులకన్నా వివరించే ప్రయత్నం చేయండి. మా రైతన్నులకు మేము అండగా ఉండే ప్రయత్నం చేస్తాం. అసలు మా భూములే వద్దు అని ముక్త కంఠంతో ఇక్కడున్న రైతులు చెప్తా ఉన్నప్పుడు, అరే మీ భూములు తీసుకుంటలేం బహాపటంగా వచ్చి ఒక్కరు కూడా ఎందుకు స్టేట్మెంట్ ఇస్తలేరు?